తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. నా ప్రియమైనటువంటి శ్రోతలను దేవుని వాక్యములు వినడానికి జీవవాక్కులు కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ప్రభువు నామమున వందనములు తెలియచేస్తూ ఆహ్వానించుచూ ఉన్నాను. ఒక మాట గ్రంథము నుంచి చదువుకొని యేసయ్యతో ఓ మాట ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగానే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవైన తండ్రి, ఘనుడవైన దేవా, మా ప్రభువా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని బోధించడానికి ఈ తరుణమిచ్చి దీనుడను అల్పుడును అయోగ్యుడను నన్ను నిలబెట్టినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ మాటలను వినిపింపచేయండి. ఎందుకనగా మీ మాటల్లో బలం ఉంది, శక్తి ఉంది, జీవం ఉంది, మహిమ ఉంది తండ్రి. ప్రభువా, మహిమా స్వరూపి అయిన మా దేవా, మీ మాటలను నాకు, మా శ్రోతలకును మీరు వినిపింపచేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థనకు క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా చాలా ప్రాధాన్యత ఉంది. సమూయేలు భక్తుడు అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. వారు అడిగారు వచ్చి ప్రార్థన చేయమని, మా కొరకు విజ్ఞాపన చేయ్యా యెహోవా దగ్గర అని అడిగినప్పుడు అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోయిన ఎడల నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అంటే దాన్ని బట్టి చూస్తే ప్రార్థన చేయకపోయినట్లయితే యెహోవాకు విరోధముగా పాపము చేయుట అని అంటాడు. ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత ప్రార్థనకుందో సమూయేలు యొక్క ఈ మాట ద్వారా తెలియజేయబడుతుంది. నా ప్రియమైన వారలారా, ప్రార్థన దేవునితో కలుపు మార్గము, దేవునితో మాట్లాడు మార్గము, దేవునితో సహవాసము చేయు మార్గము, దేవునితో విజ్ఞాపన చేయు మార్గము. ప్రార్థన శోధనల నుంచి కాపాడుటకు ఒక సాధనము. ప్రార్థన శోధనలలో నుండి కాపాడుటకు, సంరక్షించుటకు, శోధనలో పడకుండా ఉండే నిమిత్తమై ప్రార్థన ఒక సాధనము. అందుకే ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగలిగి ప్రార్థన చేయుడి. నా ప్రియమైన వారలారా, అంతేకాదు ప్రార్థన మానవునికి ఊపిరి, ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి. ప్రార్థన మన నిమిత్తము ఆయన దగ్గర చేయు విజ్ఞాపన. ప్రార్థన మన నిమిత్తము దేవుని దగ్గర చేయు విజ్ఞాపన. చూసారా, ప్రార్థన అంటే క్లుప్తంగా సంక్షిప్తమైనటువంటి భావము ఎంత ప్రాధాన్యతను సంతరించుకుని ఉన్నదో ప్రార్థన ఈ 4 మాటల వలన తెలియచేయబడుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ ప్రార్థన గురించి మన పితరులు ఏమన్నారంటే అద్భుతమైనటువంటి మాటలు చెప్పారండి. హృదయపు లోతుల నుంచి వచ్చిన మాటలు చెప్పారండి. ఆ ప్రార్థనను చేసి అనుభవించి ఆ అనుభవంలో నుంచి వచ్చినటువంటి సారాంశాన్ని తెలియచేశారు మన పితరులు. ఉదయకాలమున దేవుని సన్నిధిలో నుంచి పారిపోయిన వాడు ఆ రోజంతా కూడా దేవుణ్ణి ఎంత మాత్రము కలుసుకోనలేడు. ఉదయకాలాన దేవుని సన్నిధికి రాకుండా పారిపోయినటువంటి వ్యక్తి ఆ దినమంతా దేవుణ్ణి కలుసుకోలేడు. జాన్ బన్యన్ అన్నాడు ఈ మాట. మహానుభావుడు, మహాభక్తుడు, మన పితరుడు జాన్ బన్యన్. తర్వాత మార్టిన్ లూథర్ అన్నాడు, ఏమన్నాడంటే, నేను చేయవలసిన పని చాలా ఉంది కనుక దినములో మొదటి సమయమున 3 గంటలు నేను ప్రార్థనలో గడుపుదును. నేను చేయవలసిన పని చాలా ఉంది, అందుకోసమై దాని కొరకై నేను ఉదయకాలమున దిన ప్రారంభములో 3 గంటలు గడుపుతాను. బాబోయ్, ఎంత గొప్ప సంగతి అండి. ఒక ఆయన అంటాడు, ఉదయాన్నే దేవుని సన్నిధి నుంచి పారిపోయినట్లయితే ఆ దినమంతా దేవుని సన్నిధికి
రాలేడు ఏ మానవుడు. అదేవిధంగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి వేకోజామున 3 గంటలు నేను ఆయన సన్నిధిలో గడుపుతానంటాడు. ఇంకొక మహాభక్తుడు డిఎల్ మూడి గారు, ప్రపంచంలో సువార్త చేత లోకాన్ని గడగడలాడించినటువంటి మన పితామహుడు. ఎవరైతే మోకాళ్ళ మీద ఎక్కువ సమయం గడుపుతారో వారే జీవితంలో చక్కగా నిలబడతారు. ఎవరైతే మోకాళ్ళ మీద ఎక్కువ సమయం గడుపుతారో వారే జీవితంలో చక్కగా నిలబడతారు క్రైస్తవ జీవితంలో. నా ప్రియమైన వారలారా, ఇది డిఎల్ మూడి గారు అన్నటువంటి మాట. ఇంకొక మహానుభావుడు ఉన్నాడండి, చార్లెస్ స్పర్జన్. అగ్నిజ్వాలల వంటి సేవ చేసినటువంటి మహాభక్తుడు చార్లెస్ స్పర్జన్. ఆయన ఏమన్నాడంటే, 10 మంది బోధకులను తయారు చేయడం కంటే ఒక్క వ్యక్తిని ప్రార్థనాపరుడుగా చేయడం నాకు ఇష్టం అంటాడు ఆయన. చూసారా, ఆయన గొప్ప భక్తుడు, ఆయన గొప్ప ఉపదేశకుడు, ఆయన ఉర్రూతలూగించినటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడంటే 10 మంది బోధకులను తయారు చేయడం కంటే ఒక్క మనిషిని ప్రార్థనా పరునిగా తయారు చేయడం నేను చాలా ఇష్టపడతాను అంటాడు చార్లెస్ స్పర్జన్. ప్రియమైన వారలారా, చూసారా ఎంత అమృత తుల్యములైనటువంటి మాటలు చెప్పారో ప్రార్థన గురించి. భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళి చాలామంది భక్తులు అడిగారంట, అయ్యా ఎన్ని సంఘాలు నువ్వు ఏర్పాటు చేసావు, స్థాపించగలిగావు ప్రభునామములో, ప్రపంచవ్యాప్తంగా నువ్వు చేసావే, అనేక దేశాలలో వ్యాప్తి చేసేవే దేవుని సంఘాలను, కారణం ఏమిటి అంటే ఆయన లోపలికి తీసుకుని పోయాడట మందిరంలోకి. ఇంకా లోపలికి తీసుకుని పోయాడంట. ఇంకా లోపలికి తీసుకుని పోయి తన ప్రార్థనా గది దగ్గరికి లోపలికి తీసుకుపోయి అప్పుడు అన్నాడట, ఇదిగో నా మోకాళ్ళు చూడండి, నా మోకాళ్ళు చూడండి అని మోకాళ్ళు చూపించాడట. కాయలు కాచి నల్లగా ఉన్నాయంట అన్నట. ఇన్ని సంఘాలను స్థాపించడానికి కారణం ఏంటంటే, ఇవిగో కాయలు కాచిన నా మోకాళ్ళు, కాయలు కాచినటువంటి నా మోకాళ్ళు అని అన్నాడంటే అంత గొప్పగా మోకాటి ప్రార్థన చేసేవాడని ఆయన మాటల్లో తెలుస్తుంది. చూసారా నా ప్రియమైన వారలారా, ప్రార్థన అంటే ఏంటో మన పితరులు చెప్పినటువంటి మాటలు, ప్రార్థన గురించి వారి యొక్క స్వానుభవం ఏంటో ఇవి మన పితరులు చెప్పినటువంటి మాటలు. ప్రియమైన వారలారా, అయితే ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అయితే ఎట్టి ప్రార్థనలను దేవుడు వింటాడు, ఎట్టి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు, ఎట్టి ప్రార్థనల దేవుడు సంతోషిస్తాడు. సంతోషించినటువంటి వ్యక్తి, సంతోషించినటువంటి దేవుడు మౌనంగా ఉంటాడా వింటూ? సంతోషించిన వ్యక్తి ఆ ప్రార్థనలకు ఇమ్మీడియట్గా వెంటనే జవాబిస్తాడు. ఎట్టి ప్రార్థనలై ఉండాలి. నంబర్ 1, మొదటిది ఏంటంటే సైతాను అనుచరులు చేయుచున్నటువంటి కార్యములకు వ్యతిరేకముగా వాటిని నిరోధించడానికి చేసినటువంటి ప్రార్థనలకు వెంటనే సమాధానం ఇస్తాడండి. ఏంటండి అన్నమాట? సైతాను అనుచరుల కార్యములకు వ్యతిరేకముగా ప్రార్థన చేసినట్లయితే ఆయన సంతోషిస్తాడు. సంతోషించడమే కాకుండా జవాబిస్తాడు. నేర్చుకోవాలండి మనం, ప్రియమైనటువంటి వారలారా. అయితే ఏమిటి నిజమైన ఉదాహరణ తీసుకుందాం. బయలుదేవత భక్తులు ఉన్నారు, బయలుదేవత ఆరాధించేవారు ఉన్నారు, బయలుదేవత ప్రవక్తలు అనుకుందాం, బయలుదేవత యాజకులు అనుకుందాం. యెహోవా భక్తులకు ఈ బయలుదేవత ప్రవక్తలకు వాగ్వివాదం జరిగింది. ఎవరు గొప్ప, ఎవరు నిజమైన దేవుడు, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి, వాగ్వివాదం జరిగింది. యెహోవా భక్తుడు, యెహోవా ప్రవక్త అయినటువంటి ఏలియా అంటాడనమాట. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏలియా జనుల దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే అనుసరించండి. ఎన్నాళ్ళు అటు ఇటు రెండిటి మధ్యన తడబడుతూ ఉంటారు? ఖచ్చితమైనటువంటి దేవుని అనుసరించండి. సరే, ఎలా? రుజువు చేయండి. జరిగినాయి వారిద్దరి మధ్యన మాటలు. ఏలియా అంటాడు, మీరు రుజువు చేయండి, మీ దేవుడు నిజమైన దేవుడైతే, మీ దేవుడైతే రుజువు చేయండి. సరే, ఎలా రుజువు చేయాలి? బయలుదేవత ప్రవక్తలు ఏం చేశారంటే బలిపీఠం కట్టి బలి పశువును వధించి ఆ బలిపీఠం మీద పెట్టారు. అంటే కట్టెలు పేర్చి కట్టెల మీద పెట్టారు. నిజమైన దేవుడైతే ఆ దేవుని సన్నిధి నుంచి అగ్ని దిగి వచ్చి
ఆ బలిపీఠం మీద అర్పించబడినటువంటి దహన బలి పశువును దహించి వేయాలి. దహన బలి పశువును దహించి వేయాలి. లేదా అర్పించినటువంటి ఆ పశువును అగ్ని చేత కాల్చివేయాలి. సరే, దహన బలి పీఠాన్ని ఏర్పాటు చేశారు, బలిపీఠం కట్టారు, కర్రలు పేర్చారు, అర్పించారు, పైన ఉంచారు. ఇంకా ప్రార్థనలు చేస్తున్నారు. ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నారు. బయలు సన్నిధి నుంచి అగ్ని దిగి వచ్చి దహించలేదు. మధ్యాహ్నమైంది, ప్రార్థిస్తున్నారు, దహన బలిని దహించలేదు. ఆ బయలు దేవత నుంచి వచ్చి అరే మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఇంకా పొద్దుపోతుంది. కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, ఎగురుతున్నారు, చిందులేస్తున్నారు. బాధ ఎక్కువైపోయింది. అయ్యో ఇంకా దహించబడలేదని శరీరాన్ని కాస్త రక్తసిక్తం చేసుకున్నారండి. రక్తసిక్తం చేసుకున్నారు. అగ్ని దిగి వచ్చి దహించలేదు. అప్పుడు వాళ్ళ సమయం అయిపోయింది. ఏలియా ముందుకు వస్తాడు. కందకము తవ్వించాడు. ఆ కందకము నిండా నీళ్లు పోయించాడు. దాని మీద కర్రలు పేర్పించాడు. ఆ కర్రలను కూడా నీళ్లతో భయంకరంగా తడిపించాడు, నీళ్లు పోయించాడు. ఆ బలి పశువును తీసుకొచ్చి బలి అర్పించి ఆ కర్రల మీద పెట్టాడు. కర్రల మీద పెట్టి ప్రార్థన చేస్తాడండి. అద్భుతమైనటువంటి సవాలు చేసినటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనములో, అస్తమయ నైవేద్యమును అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాను అనియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనబరచుము. ఎంత చక్కని ప్రార్థన, ఎంత ధైర్యము కలిగిన ప్రార్థన, ఎంత విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన. సవాలుతో కూడిన ప్రార్థన వాళ్ళందరి ఎదురుగా. ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయుదువని ఈ జనులకు తెలియజేయునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అయ్యా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయులైన దేవుడవైన మా దేవా, నీ నామమున ఇది జరుగుతున్నది ప్రభువా. నీవు దేవుడవై ఉన్నావని, నీ సేవకుడైన నేను ఈ కార్యం చేస్తున్నానని, ఈ కార్యమును చేయటం బట్టి నీవు దేవుడవు ఉన్నావని ఈ ఇశ్రాయేలీయులు అందరూ తెలుసుకున్నట్లుగా నా దేవా, నా ప్రార్థన ఆలకించుము. ఎంత చక్కని ప్రార్థన అండి! ఎంత ధైర్యం కలిగిన ప్రార్థన, ఎంత విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన. 38వ వచనములో అంటాడు, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. దేవా దేవా దేవా, దిగిరమ్ము ప్రభువా, దహించి వేయ్యా, రుజువు చేసుకోమని చేస్తూనే ఉన్నాడు. చేయుచుండగా పూర్తి కాలేదండి. ఇంకా ప్రార్థన పూర్తి కాలేదు. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమన్నందున్న నీళ్లను ఆరిపోజేసెను. అగ్ని అక్కడ వచ్చి ఆ బలి పశువును దహించి వేసింది. కర్రలు దహించి వేయబడ్డాయి, రాళ్ళు దహించబడ్డాయి. ఆ కందకములో ఉన్న నీళ్లు కూడా కాలి ఆవిరి అయిపోయాయి. చూసారా? అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడిని కేకలు వేశారు. ఎంత సంతోషం అండి! ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎట్లా? అతను ప్రార్థన చేయుచుండగానే పూర్తి కాలేదు. వాట్ ఏ గ్రేట్ ప్రేయర్, వాట్ ఏ ఛాలెంజింగ్ ప్రేయర్. అబ్బా, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం, ఎంత ధైర్యం, ఎంత సవాలుతో కూడినటువంటి ప్రార్థన. అందుకే ఆ ప్రార్థన పూర్తి కాక మునిపే దిగి వచ్చేసింది. ఆమెను అనలేదు, ఇంకా అనక ముందే వచ్చి కాల్చిపడేసింది. ఎంత గొప్ప సంగతి అండి! సైతాను క్రియలకు, సైతాను అనుచరులు చేసే క్రియలకు వ్యతిరేకంగా ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసంతో, ధైర్యంతో, సవాలుతో చేసినట్లయితే ఆయన ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. వాట్ ఏ గ్రేట్ థింగ్. నా ప్రియమైన వారలారా, ఇంకొక ఉదాహరణ నా ప్రియమైనటువంటి వారలారా. రైట్, మొదటిది సైతానుకు వ్యతిరేకంగా, సైతాను అనుచరులకు కార్యములకు వ్యతిరేకంగా చేసిన ప్రార్థనకు ఆయన వెంటనే జవాబిస్తాడు. రెండవది, పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే జవాబిస్తాడు. పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. ఆయనకి ఇష్టం. ఎవరైనా ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నేను పాపం చేశానయ్యా, తప్పు చేశానయ్యా, క్షమించమని ప్రార్థన చేస్తే, పాపాన్ని క్షమించడమే కాకుండా ప్రార్థనలో ఏమైతే అడుగుతాడో దాన్ని మంజూరు చేస్తాడు.
ఇమ్మీడియట్గా వెంటనే గ్రాంట్ చేయబడుతుంది. ఓకే, చూద్దాం. దానియేలు భక్తుని దగ్గరికి వెళ్దామండి. పాత నిబంధనలో దానియేలు భక్తుడు నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. దానియేలు భక్తుడు. నా ప్రియమైన వారలారా, ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు దూతను పంపిస్తాడు. వెళ్ళు, నా ప్రియమైనటువంటి భక్తుడు, నా ప్రియుడైనటువంటి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు గాబ్రియేల్, వెళ్ళు, వెళ్ళి జవాబు చెప్పు, మాట్లాడుపో. ప్రార్థన మొదలుపెట్టినప్పుడే సగం కూడా కాలే. చూడండి, ఎందుకని దానియేలు గొప్ప భక్తుడు, మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, దేవునికి ప్రియమైన ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, రాజవంశీయుడతను, అంతేకాకుండా అపవిత్రత నొందని జీవితం కలిగినటువంటి వ్యక్తి. అయ్యో, ఈ భోజనం తింటే నేను అపవిత్రుడనైపోతాను కనుక ఆ భోజనం నేను తినను బాబు, నేను వెజిటేరియనే తింటానయ్యా, శాకాహారాన్ని తింటానయ్యా, నీళ్ళే తాగుతాను, నేను ద్రాక్షరసము మద్యము నేను ఎంత మాత్రం సేవించను అని చెప్పేసి తన యొక్క శరీరమును, తన యొక్క దేహమును, తన యొక్క ఆంతర్యమును అపవిత్రము లేక అపరిశుద్ధము చేసుకోవడానికి ఎంత మాత్రము ఇష్టము లేనివాడు. యు సీ ద గ్రేట్నెస్. అంతేకాకుండా మా భయభక్తులలో ఎంత మాత్రము మార్పు లేనివాడు. దేశం మారిపోయింది, భాష మారిపోయింది, సంస్కృతి మారిపోయింది, వాతావరణం మారిపోయింది. ఆ తరువాత అక్కడ దాసునిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తనలో, తన ప్రార్థనలో, తన జీవితంలో, తన హృదయంలో యెహోవా యందలి నమ్మకములు ఎంత మాత్రమో మార్పు లేని వ్యక్తి. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. అప్రియమైనటువంటి వారలారా, తను గొప్ప స్థితికి వచ్చినప్పుడు రాజు దగ్గర తన స్నేహితుల కొరకు అభ్యర్థించిన వ్యక్తి, ప్రార్థించి అడిగి పొందినటువంటి వ్యక్తి. నా ప్రియమైన వారలారా, అంతేకాకుండా దర్శన భావాలను, కలలు భావాలను చెప్పగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. అటువంటి జ్ఞానంతో దేవుడు అతనిని నింపి ఉన్నాడు. సరే, అసలు విషయానికి వద్దాం. ఏంటి ఈయన చేసిన ప్రార్థన, దేవుడు ఏ విధంగా జవాబు ఇచ్చాడు చూద్దాం. నా ప్రియమైన వారలారా, ఆయన ప్రార్థించిన విధానము చాలా మంచిది, చాలా గట్టిది. ఎలాగంటే ఉపవాసం ఉన్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, ధూళి నెత్తిన పోసుకున్నాడు. ఇది విచారమునకు, బాధకు, వేదనకు సాదృశ్యము. ఉపవాసం ఉండి గోనెపట్టు కట్టుకొని ధూళి తలపై పోసుకొని ప్రార్థన మొదలుపెట్టాడండి. అంతేకాకుండా ఎలా ప్రార్థన ప్రారంభించాడంటే ఘనపరుస్తూ ప్రార్థించాడండి. మన ప్రార్థన ఆయనను ఘనపరచుచూ ఉండాలి. ఎట్లన్నాడంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువా మహాత్మ్యము కలిగిన భయంకరుడవగు దేవా. ఇదండి ఆయనను సంబోధించినటువంటి మాట. అంటాడు, నీవు నీతిమంతుడవయ్యా. అంతేకాకుండా కృపాకటాక్షములు కలిగిన దేవుడవు. ఇదండి సంబోధించవలసిన విధానము. నువ్వు నీతిమంతుడవు, భీకరుండగు దేవుడవు, కృపాకటాక్షము కలిగిన దేవుడవు. ఈ విధంగా సంబోధించాడు. ఆయన చేసినటువంటి ప్రార్థనలు గమనించదగినవి, మనము నేర్చుకున్నదగినవి ఏంటంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనము, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను, విధులను అనుసరించుట మాని పాపులమును, దుష్టులమును, చెడుతనమునందు ప్రవర్తించుచు నీకు తిరుగుబాటు చేసిన వారమయ్యా. చాలండి, ఒక్క మాట, ఒక్క వచనంలో ఎంత చక్కని మాటలు హృదయాన్ని తీసి బయటపెట్టాడండి. ఎలాగంటే, నీవు పంపించావు నీ యొక్క దాసులను, నీ ప్రవక్తలను పంపించి నీవు బోధించావయ్యా. అయితే మా పితరులు, మా రాజులు, మా అధిపతులు యూదయ దేశ జనులందరికీ చెప్పినటువంటి మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను, విధులను అనుసరించడం మాని పాపులమును, దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వాళ్ళమయ్యా మేము. మా పితరులు, మా అధికారులు, మా రాజులు అందరూ కూడాను నువ్వు చెప్పినటువంటి నీ ప్రవక్తల ద్వారా నీవు చెప్పినటువంటి మాటలను అనుసరింపక పాపము చేసి దుష్టులమై తిరుగుబాటు చేసినటువంటి వారమయ్యా. ఎంత సంతోషించుంటాడో దేవుడు ఈ మాటలకు. తిరుగుబాటు చేసిన వారం. యెరూషలేమునందు జరిగినటువంటి పాపము లేక కీడు ఏ దేశము జరగలేదంటే 9వ అధ్యాయం 12వ వచనం, యెరూషలేమునందు జరిగిన కీడు ఏ దేశంలో జరగలేదయ్యా. మా పితరులు అట్టి పాపం చేశారు, మా పితరులు అలాంటి పాపం చేశారు అని ప్రార్థన చేస్తూ ఉంటేనే ఇంకా పూర్తి కాలేదు. ప్రార్థన చేయిస్తుండగా 9వ అధ్యాయము 22వ వచనంలో గబ్రియేలు దూత వచ్చి, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని.
దేవుని చిత్తాన్ని గ్రహించడానికి, నీకు శక్తిని ఇవ్వడానికి, జ్ఞానం ఇవ్వడానికి నేను వచ్చానయ్యా. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిను. నీకు జ్ఞానము తెలియజేయాలి, గ్రహించడానికి శక్తి ఇవ్వమని చెప్పేసి, పో అని చెప్పేసి నువ్వు ప్రార్థన ప్రారంభించినప్పటి నుండి, లేక విజ్ఞాపన ప్రారంభించినప్పుడే దేవుడు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడయ్యా నాకు. అంటే ప్రార్థన మొదలుపెట్టాడు, పో వెళ్ళు, దానియేలు దగ్గరికి వెళ్ళి ఈ మాట నువ్వు చెప్పు. ప్రార్థన ప్రారంభించినప్పుడే. ఏమని ప్రారంభించాడు? ఉపవాసం ఉన్నాడు, గోనెపట్ట ధరించాడు, తూగులు వేసుకున్నాడు. ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడవైన దేవా, నీవే నీతిమంతుడవు, అంతేకాకుండా కృపాకటాక్షము కలిగిన వాడు అని చెప్పేసి మొదలుపెట్టిన వెంటనే దేవుడు ప్లీజ్ అయిపోయాడండి, సంతోషపడ్డాడండి. గబ్రియేలు వెళ్ళు, జవాబు పంపించాడండి. చూశారా, పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన జవాబిస్తాడు. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన జవాబిస్తాడు. నా ప్రియమైన వారలారా, మరొక ఉదాహరణ చూశారా, మన దేవుడికి ఎంత ఇష్టమో, ఏవేవి ఇష్టమో, ఎప్పుడు జవాబిస్తాడో 2 మాటలు మనము నేర్చుకున్నాము, 2 మాటలు తెలుసుకున్నాము. అనుసరించాలి, అలాగా చేయాలి. ఇంకొక ప్రార్థన, దేవునికి షరతులు పెట్టిన ప్రార్థన. మొదటిదేమో సాతాను కార్యములకు వ్యతిరేకంగా చేస్తే ఆయన జవాబిస్తాడు. తరువాత రెండవదేమో పాపాలు క్షమించమని ప్రార్థించినప్పుడు జవాబిస్తాడు. మూడవది షరతులు పెట్టి ప్రార్థన చేస్తే. ఎవరైనా షరతులు పెడతారా దేవునికి? అయ్యో, అంత ధైర్యం ఉందా? ధైర్యం ఉంటుంది ఎవరికి? భయభక్తులు కలిగిన వారికి, ఆయనను సంపూర్ణంగా నమ్మినటువంటి వారికి అంత ధైర్యం ఉంటుంది. షరతులు పెట్టి ప్రార్థన చేయాలి. ఎలా? నువ్వు ఇది చేస్తే నువ్వు మా దేవుడవు, నువ్వు ఇది చేస్తేనే నేను నమ్ముతాను, నువ్వు ఇది చేస్తే నువ్వు మా దేవుడవు అని చెప్పేసి ఆయనకు షరతులు పెట్టి ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడు. సరే, ఎక్కడో చూద్దాం, ఒక్క ఉదాహరణ చూద్దాం. లేవా బైబిల్ గ్రంథంలో లేవా ఇటువంటి ప్రార్థనలు? ఉన్నాయి. అబ్రహాము ఎలియాజరుని పిలిచాడు. ఎలియాజరు ఏంటి అయ్యగారు, ఇస్సాకు పెద్దవాడయ్యాడు, పెళ్లి చేయాలి, వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని రా. ఎక్కడ తీసుకురమ్మంటారు అయ్యగారు? ఈ దేశపు అమ్మాయి వద్దు, ఇక్కడ అమ్మాయి వద్దు, నా యొక్క పుట్టిన దేశానికి వెళ్ళు, నా తల్లిదండ్రుల దేశానికి వెళ్ళు, నా పితరుల దేశానికి వెళ్ళు, అక్కడ నా బంధువుల ఇంటికి వెళ్ళు, నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొని రా. ఇందులో చాలా భావం ఉంది చెప్పుకోవడానికి. చూసారా, దాసుని పంపిస్తాడండి ఆయన పోకుండా. ఎంత విశ్వాసం ఉంది దాసుని మీద, ఆ దాసునికి దేవుని మీద ఎంత విశ్వాసం ఉందో మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. సరేనా అయ్యగారు, వెళ్తున్నానని చెప్పి అడుగు ముందుకేస్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. అయ్యగారు నేను వెళ్తాను అక్కడికి, అమ్మాయి నచ్చుతుంది, మన ఇస్సాకును చేసుకోవడం ఇష్టపడుతుంది, అయితే ఇక్కడికి రానంటుంది, మన ఇస్సాకును అక్కడికి తీసుకొని పోవాలేనా? మామూలు భాషలో చెప్పాలంటే నాకు నచ్చుతుంది, ఆ అమ్మాయి మన ఇస్సాకును చేసుకుంటానంటుంది, ఎందుకంటే ఇస్సాకుల గురించి అన్నీ చెప్తాను కాబట్టి, అయితే ఇక్కడికి రాను, మీ ఇస్సాకును తీసుకొని రమ్మంటే అప్పుడు మన ఇస్సాకును అక్కడికి తీసుకుని పోవాలేనా? అంటే నా పితరుల దేశం నుంచి, నా పితరుల ఇంటి నుంచి నన్ను పిలిచి ఇంతవరకు నడిపించినటువంటి నా దేవుడైన యెహోవా తన దూతను నీకు ముందుగా పంపించి నీ కార్యమును సఫలము చేయును గాక, నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు గాక. ఎంత ధైర్యము, ఎంత విశ్వాసము! నన్ను ఇక్కడికి పిలిచి పోషించి ఇంతవరకు తీసుకొని వచ్చినట్టు నా దేవుడు తన దూతను నీకు ముందుగా పంపించి నీ కార్యమును సఫలము చేయును గాక. బాబోయ్, ఇంకా ఎదురు మాట్లాడతారా? అలాగే నాయగారు వెళ్ళిపోయాడు. ఆ దేశానికి వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ఆ ఊరికి వెళ్ళాడు. ఆ బంధువుల ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరి వెలుపల ప్రారంభంలో నిలబడ్డాడండి. నిలబడి పొద్దుకుంకుతుంది, వస్తున్నారు చాలామంది ఆ బావి దగ్గరికి నీళ్ళ కొరకు. ఒక అమ్మాయి కడవ పెట్టుకొని వస్తుంది. చూడలేదు, ఇంకా వస్తున్నారు అందరూ. వస్తుంటే అప్పుడు ప్రార్థన చేస్తాడనమాట ఈయన. ఏమనంటే ఆదికాండం 24:11 ఎలియాజరు నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనుటకు వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను. తను మోకరించడం కాకుండా ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేశాడు. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహం చూపును. ఎలాగంటే, చిత్తగించుము, నేను ఈ నీళ్ళ యొద్ద నిలుచున్నాను, ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకుంటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగుటకు నీళ్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు
నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితివని నేను తెలుసుకొందును. క్లుప్తంగా చెప్పాలంటే మోకరించాడు, ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేశాడు. నా యజమానుడవగు అబ్రహాము యొక్క దేవుడవైన యెహోవా, నేను వచ్చానయ్యా ఇక్కడికి. ఊరి అమ్మాయిలందరూ నీళ్ళకు వస్తున్నారు. నేను ఏ అమ్మాయినైతే అడుగుతానో, అమ్మా నాకు నీళ్లు పోయి తాగడానికి అని నేను అడిగితే నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు నీళ్లు పోస్తానని ఏ అమ్మాయి అయితే చెప్తుందో ఆ అమ్మాయి నీవు నా యజమానుడి కుమారుడైన ఇస్సాకుకు ఏర్పాటు చేసినటువంటి అమ్మాయి అయి ఉండునని తెలుసుకుంటాను అని సవాలుతో. ఎక్కడైనా ఉందండి ఇది? ఎక్కడైనా ఉందా? జరుగుతుందా ఇది? ఉందండి. బాబు 100 రూపాయలు ఇయ్యయ్యా అని అడుక్కునేవాడు అడిగితే 200 ఇస్తామా? మనము 50 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తామా? 10 రూపాయలు అడిగితే 20 రూపాయలు ఇస్తామా? ఈయనేమంటున్నాడు, నాకు నీళ్లు పోయి అమ్మా అని అడిగితే నీకు పోస్తాను, నీ ఒంటెలకు పోస్తాను. ఈయన అడిగింది ఒకటి, ఆమె చేయాల్సింది 2. కండిషన్ పెట్టాడనమాట. చూసారా, షరతులు పెట్టి ప్రార్థన చేస్తాడు. నేను ఒక్కటి అడిగితే 2 చేయాలి. నాకు నీళ్ళు పోయమంటే నీకు పోస్తాను, నీ ఒంటెలకు పోస్తానని చెప్పేసి ఏ అమ్మాయి అయితే అంటుందో ఆ అమ్మాయి నా యజమాని కుమారునికి నీవు ఏర్పాటు చేసినటువంటి అమ్మాయి అని అనుకుంటాను. నీవు ఈ కార్యం సఫలం చేసినావని చెప్పేసి అనుకుంటాను. చూడండి 24వ అధ్యాయము 15వ వచనములో, అతడు మాటలాడుట చాలింపక ముందే, ఆ విధంగా దేవునితో ప్రార్థన చేస్తూనే ఉంటే పూర్తి కాక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది అక్కడికి. అమ్మా తాగడానికి నీళ్లు పోయి, నేను నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు పోస్తాను. అయిపోయిందండి, జవాబు వచ్చేసిందండి. నా ప్రియమైన వారలారా, జవాబు వచ్చేసిందండి. చూశారా ప్రియమైన వారలారా, ప్రార్థనకి ఎంత బలం ఉందో, ఎటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడో. నా ప్రియమైన వారలారా, 3 ఉదాహరణలు మాత్రమే నేను చెప్పగలిగాను ఏర్పరచబడినటువంటి నియమిత కాలంలో. నా ప్రియమైన వారలారా, ప్రార్థన అంటే ఒక మార్గం ఆయనతో కలుసుకోవడానికి. ప్రార్థన గురించి మన పితరులు స్వానుభవంలో చెప్పినటువంటి మాటలు తెలుసుకున్నాము. జాన్ బన్యన్, మార్టిన్ లూథర్, డిఎల్ మూడీ, చార్లెస్ స్పర్జన్, భక్త సింగ్, ఈ విధంగా మన పితరులు ఎటువంటి ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. సైతాను అనుచరులకు వ్యతిరేకంగా చేయుచున్నటువంటి క్రియల నిమిత్తం ప్రార్థన చేస్తే జవాబిస్తాడు. రెండవది ఏంటంటే, పాపములను ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు దానియేలుకు. నా ప్రియమైన వారలారా, షరతులు పెట్టి ప్రార్థన చేస్తే వెంటనే ప్రార్థన చాలింపక మునిపే ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన. అయ్యో ఎంత గొప్ప దేవుడు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అయిపోలేదు, యెషయాని పంపించాడు, పో వెళ్ళు, నా భక్తుడైనటువంటి హిజ్కియా చేసిన ప్రార్థన విన్నాను, వెళ్ళి చెప్పు. నా ప్రియమైన వారలారా, అంతేకాదు, ఇంకా ఆన్ ద స్పాట్, ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా అంటాడు, ఆ శిలువ మీద దొంగ, నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. ఎంత గొప్ప పరిస్థితి చూశారు. నా ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థన చూశారు, ప్రార్థన చాలింపక మునుపే ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఆయన మా పితరులు చేసినటువంటి భక్తిపూర్వకమైన ప్రార్థనలకు జవాబు ఇచ్చావు తండ్రి, బోధించావు, నేర్పించావు నాయన. ప్రభువా, క్రైస్తవ సమాజము, నేను ఎరిగినటువంటి బిడ్డలు ఇట్టి ప్రార్థన చేసి తండ్రి నీ నుండి జవాబు పొందడానికి నేర్పించు, బోధించు, నడిపించు, మా శ్రోతలను దీవించి ఆస్వాదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని కృప అనుగ్రహించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.